668888. P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్ను నిర్వీర్యం చేసిన ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం. కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు. పాల్గొన్న కలెక్టర్, ఎంపీ. ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జేసీ కృష్ణవేణి తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి గురించి అందరికీ తెలుసు. రామాయణ రాయడం జరిగింది. రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి మనకి తెలుసు. క్యారెక్టర్స్లో రామాయణంలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలతో ఏ విధంగా ఈరోజు మన సమాజంలో అందరూ స్ఫూర్తితో పనిచేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఈ స్కూల్ కాలేజీలో పిల్లగారులు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగే కులం నుంచి వచ్చిన వాళ్ళు పెద్దలందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలతో స్ఫూర్తితో చేసినట్లయితే ఇంకా మనకి మేలు జరుగుతుంది, సమాజంలో మార్పులు వస్తాయి. ఆ ఉద్దేశంతో ఎటువంటి కూడా లభిస్తుంది అని ఐక్యమయ్యే దాని కొరకు ఆ మహాకవి వాల్మీకి గారైతే తపస్సు నుంచి వచ్చిన తర్వాత నుంచి అన్వేషణ, శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడు చూడాలి, శ్రీరామచంద్రుడి జీవిత కథ అనేది ఏ విధంగా ఉన్నదనేది మనం అందరికీ తెలపాలనే ఉద్దేశంతోనే ఆ మహాతల్లి సీతాదేవి గారు వారి ఆశ్రమానికి చేరిన తర్వాత నుంచి అప్పటి నుంచి పూర్తిగా ఈ నిమగ్నమయ్యి రామాయణం అనేది పూర్తిగా శ్రీరామచంద్రుడి జీవిత కథ కాదనేది ఎటువంటిది అనేది కూడా వారు పొందుపరిచారు. నిన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చేపట్టిన బంద్ను నిర్వీర్యం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ఈరోజు ఉదయం 5:30 నుండి టీడీపీ బంద్ పిలుపు మేరకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలను జిల్లా పోలీసు యంత్రాంగం అరెస్టులు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే జిల్లా నేతలను ఎక్కడికక్కడికే గృహ నిర్బంధం చేశారు. దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్య తదితరులను తమ గృహాల్లో పోలీసులు నిర్బంధించారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పోలీసులు అరెస్టు చేసి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ చేపట్టిన బంద్ను పోలీసులు ఎక్కడికక్కడే అణిచివేసి అరెస్టులు చేశారు. మా పార్టీ ఆఫీస్ ఏమన్నా హెరాయిన్ కట్టానా లేకపోతే మాదక ద్రవ్యాల మాఫియా ముఠా కట్టానా కాదు కదా. అది ఒక దేవాలయం. మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రొటెక్టర్ లాంటిది, అపోజిషన్లో ఉన్నాం. అట్లాంటిది వాళ్ళు స్మగ్లర్ని, గూండాలని వీళ్ళందరినీ వేసుకుని వచ్చి మా మీద దాడి చేస్తే మేము అది అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. అందుకే మేము ఏం ప్రాబ్లం చేయమండి. అసలు మా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలకు అస్సలే ఇబ్బంది ఉండదు. జనాలకి పెద్ద అవుతుంది అనవసరంగా. మీరు ఇష్యూ పెద్ద చేయాలి.
బాధ్యత మీరు మీ ఇష్టమైన కేసు పెట్టుకోండి, మీ ఇష్టమైన రోజులు మీ దగ్గర పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఒక్కడ తప్పు చేసినా నాది బాధ్యత. నేను చెప్తున్నా కదా. ఓకే, థ్యాంక్ యూ. ఆగమని చెప్పాను అదే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడతాము. టీడీపీ చిరు వ్యాపారుల ఆనందమే మా ప్రభుత్వ లక్ష్యమని నేడు జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుండి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒంగోలు నుండి సీఎం నగదు పంపిణీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ చేతన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కమిషనర్ భాగ్యలక్ష్మి, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. వారికి కూడా ఉపాధి కల్పించే ఒక గొప్ప 8 మందికి అక్షరాల 905 కోట్ల రూపాయలు మీరు కొంచెం వెళ్తే కదమ్మా మేడం. మీరు కూడా గౌరవ ఎంపీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్డిఏ మెఫా సిబ్బందులు, బ్యాంకర్స్, ముఖ్యంగా మన జిల్లాలో ఎంతోమంది లబ్ధిదారులు ఈ 0 వడ్డీ
వడ్డీ లేని రుణాలు అన్నమాట. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందారు. వాళ్ళు కూడా ఈరోజు హాజరవున్నారు. అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే దాదాపుగా 4 లక్షల పైన లబ్ధిదారులు, 16 కోట్ల పైన ఈ ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ కింద వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో దాదాపుగా 43,000 మంది మహిళలు, తర్వాత చిన్న చిన్న వ్యాపారులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇలాంటి స్మాల్ వెండర్స్ అందరికీ ఈరోజు దాదాపుగా 1.6 crores వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఇందులో ఏమైందంటే చాలామంది తెలియకుండా సరైన టైంలో బ్యాంక్కి అమౌంట్ రిటర్న్ చేయకపోతే, అంటే రీపేమెంట్ చేయకపోతే ఏ విధంగా ఓవర్ డ్యూ అవుతుంది. అలాగే 90 రూపాయలు అనేది బ్యాంకర్స్తో అటాచ్మెంట్ పెట్టి దాని మీద వచ్చే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది అనేది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో 9,07,000 మందికి ఈ బెనిఫిషరీస్ అనేది కూడా తయారు చేసి దాదాపు 907 కోట్ల రూపాయలు అనేది రోలింగ్లో తీసుకురావడం అనేది కూడా వారిని మనం నిజంగా ప్రశంసించవలసినాం. ఈరోజు ప్రత్యేకంగా చూసుకుంటే 16 కోట్ల రూపాయలు అనేది కూడా దాదాపు 4 లక్షల మంది బెనిఫిషరీస్ కూడా ఇంట్రెస్ట్ కట్టిన దానికి మళ్ళీ ప్రభుత్వం తరఫున ఆ రీఫండ్ ఇవ్వటం అనేది జరగడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా చూసుకుంటే దాదాపు 43,318 మంది, అంటే 1,60,60,00,000 రూపాయల వరకు కూడా ఈ ఇంట్రెస్ట్ అనేది కట్టడం అనేది ప్రభుత్వం అనేది కలెక్టర్ గారి ద్వారా ఇది జరగటం అనేది చాలా సంతోషం. అది మన ముఖ్యమంత్రి గారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా ప్రత్యేకంగా మహిళలకు అనేది కూడా ఈ మధ్యనే ఉన్నప్పుడు కూడా వారు 7వ తారీఖు వచ్చినప్పుడు ఆసరా పథకాన్ని 2వ ఫేజ్ను కూడా వారు మరలా కూడా లాంచ్ చేయడం అనేది కూడా జరగటం. దాదాపు 6,770 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్లో పాల్గొన్న కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బంద్లో పాల్గొనడానికి వచ్చినటువంటి టీడీపీ టంగుటూరు తెలుగు యువత నాయకుడు కాట్రగడ్డ అనిల్తో పాటు కొండేపి నియోజకవర్గ టీడీపీ నేతలను అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. కాదండి, అర్థం చేసుకోండి. అవసరిస్తారండి మా ప్రెమిసెస్ అండి. కాదు, మా కూర్చో మాట్లాడతాం. మా ప్రెమిసెస్ కూర్చో మాట్లాడతాం. ఇక్కడ కూర్చో మాట్లాడతాం సార్. మా పార్టీ జాతీయ కార్యాలయంపై దాడికి నిరసనగా చేపట్టిన బంద్ను పోలీసులు అడ్డుకోవటం అమానుషమని దర్శి టీడీపీ ఇన్ఛార్జి పమ్మిడి రమేష్ అన్నారు. బంద్లో పాల్గొనడానికి వచ్చిన దర్శి టీడీపీ ఇన్ఛార్జి పమ్మిడి రమేష్ను అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. తీసుకెళ్లి యువతని చెడు దారిలో తొక్కకుండా ఉండేదానికి మా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మా వంతు ప్రయత్నాన్ని మేము చేయటానికి తెలియజేయడానికి సిద్ధమైతే ఈరోజు ఈ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి దౌర్జన్యం, దుర్మార్గం ఎండగడుతున్నామనే ఉద్దేశంతో భయభ్రాంతుల ద్వారా తెలుగుదేశం పార్టీ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. మీ దౌర్జన్యాల్ని మేము భయపడి ప్రజల కోసం చేసే ఏ కార్యక్రమాన్ని కూడా మేము ఆపే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుల మీద, ఇళ్ల మీద దౌర్జన్యం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారం కోసం హైదరాబాద్లో అల్లర్లు సృష్టించారు. దాని తర్వాత ఈరోజు మీ అధికార దాహాన్ని ఈ రకంగా దుర్మార్గంగా దౌర్జన్యాలకి మీరు పణంగా పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఏం ఆలోచించకుండా ఈ రకంగా దౌర్జన్యాలు చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ చర్యల్ని ఏటిని కూడా మేము కొనసాగించే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడ దౌర్జన్యం చేసినా మేము అడ్డుకుంటాం. మేమేదో యామర్పాట్లో ఉన్నప్పుడు దొంగతనంగా పార్టీ ఆఫీసులోకి రావడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము తేల్చుకుందాం అనే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోండి. ప్రజల్లో మన్నన పొందండి, పోదాం పండి ప్రజల దగ్గరికి. ప్రజల్లో ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేశారు అనే ద్వారా
మీ పెత్తనం కొనసాగించండి. అంతేగాని దొంగతనంగా గోండాలు పంపించి పార్టీ ఆఫీసులో బద్దలు కొట్టి పార్టీ ఆఫీసులు గ్లాసులు పగలగొట్టినంత మాత్రానే మీకు మళ్ళీ అధికారం రాదు. ఇది మీ గుడ్డితనం. మీరు మళ్ళీ అధికారంలోకి ముఖ్యాంశాలు. టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్ను నిర్వీర్యం చేసిన ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం. కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు, పాల్గొన్న కలెక్టర్, ఎంపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.